హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 8 అన్నమాట. దోస్తులు ఈ సిరీస్ ని చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారు. దోస్తులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, పేరు పేరున వీడియో చూసినాక నచ్చితే చిన్న లైక్ చేరి అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మన వీడియో షేర్ చేస్తే ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దోస్తులు అర్థమైందనుకుంటా. అట్లనే కొత్త మన వీడియోస్ ఎవరైనా చూసినట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన ఛానల్లో ఎన్నో టైం పాస్ ఎంటర్టైన్మెంట్ తెలంగాణ లాంగ్వేజ్ లో వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సరేనులా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఏమైంది? నిన్నిప్పుడు ఏమన్నాని అంతగానం ఏడుస్తున్నావు? కొట్టిన్నా తిట్టిన్నా? కొట్టలేదు తిట్టలేదు. మా అమ్మ నాన్న పిలిపించి నా గురించి చెప్తాంటే నాకు బాధ అవుతుంది బావా. వద్దు, ఎవరికి చెప్పకు. నేను ఇప్పటి నుంచి అలాంటి తప్పు పనులు చేయను. నీకు చెప్పకుండా బయటికి ఏడుకోను. నీ మాట మీద నడుచుకుంటా బావా. వద్దు వద్దు, ఇంత ముందుకు ఒకసారి వద్దు ఎవరికి చెప్పకు, ఏదో తెలుసో తెలియక చేసినా తప్పు అయిపోయింది అని ఒప్పుకున్నావు. హా, ఇక మళ్ళీ అసలు తప్పుడు పనులు చేస్తూనే ఉన్నావు, తుడుచుకుంటూ పోతూనే ఉన్నా. నేను ఎట్లా కనిపిస్తున్నా? నేను మనిషినా కాదా? మనిషికి ఇచ్చే విలువన నీయే జరా, నీకు దండం పెడతా కానీ, నీ కాలు మొక్తా కానీ. హా, ఏంది నా బతుకు? నేను ఎవరి కోసం బతికేది? మంచిగా పొద్దుగాల లేచి కష్టానికి పోయి చీకట్లకు వస్తే అయ్యో నా పెళ్ళం పిల్లల కోసమే కానీ కష్టపడేది నిమ్మలంగా ఇంటికి వచ్చి పండుకుందామంటే నువ్వు నాతో నిమ్మలంగా ఉండవు. ఇంకోని మనసులో పెట్టుకొని నాతో నీడ గడుపుతావు నువ్వు. వద్దు వద్దు, ఇవన్నీ లొల్లి పంచారు నా నుంచి కాదు. మీ అమ్మకు మీ నాయనకు చెప్పాలనా? తాడో పేడో తెలుసుకోవాలనా? గంతే ఉన్నది కథ, ఇంకేం లేదు. సారీ బావా, నువ్వు అన్నట్టు నీ కాళ్ళు మొక్తా, నీ కాళ్ళ మీద పడతా. సారీ. అంతంత పెద్ద మాటలు అనకు బావా, నా మనసు ఎంత బాధ అవుతుంది. వద్దు వద్దు, ఈ కథలు వాడే ఏడుపులు తూడ్పులు అమ్మో, అవన్నీ కథలు అన్ని నేను చూడలేను, నేను వినలేను. వద్దు, మీ వాళ్ళని పిలుస్తావా లేకపోతే నేను ఫోన్ చేసి పిలిపియనా? మా అమ్మనే ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, ఏమైంది మమ్మీ? మొత్తం యాద్ చేస్తలేదు కదా. నీకు యాది లేకుండా నీ పిల్లలకన్నా యాదలే మారా అమ్మమ్మ తాతలు. భలే బిజీ అయిపోయారు కదా. అట్లేం లేదమ్మా, పిల్లలు స్కూల్ పోయి వచ్చి రాసుకొని తిని వేసేసరికి చీకటి అవుతుంది. ఇక పండుకుంటూనే ఉర్రమ్మా, ఏ టైం ఉంటుంది చెప్పు. ఇంకా ఆదివారం నాడు చేపిద్దాం అనుకుంటే మొన్న మాడి పిల్లలు వచ్చినుండే, ఇంక అందుకే టైం లేకుండా. అమ్మా బాగున్నారా? నాయన బాగుండా? ఏడబిడ్డ, మొన్న నాయన పెద్ద కడుపు నొప్పి లేచింది. ఓ అమ్మో బాధగా బాధ, దావకొన చుట్టే తిరిగినాం బిడ్డ 2-3 రోజుల సంది. ఇక నా బిడ్డ కన్నా ఎరక చేయని అంటుండు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నామ్మా. జర్రా రాదురమ్మా, పిల్లల్ని తీసుకొని రా. అల్లుడు నువ్వు అందరు రర్రి, 2 రోజులు ఉండిపోదురమ్మా. సరే అమ్మా, నేను అల్లుడికి చెప్పి తోలుకొని వస్తాను. నలుగురం వస్తాంటి. సరే మరి, మంచిది. ఆగాగు, ఇటీ పోను, నేను మాట్లాడతా మీ అమ్మతోని. సరే సరే అమ్మా, తర్వాత చేస్తా. అదేది మా అల్లుడు ఫోన్ మాట్లాడుతుంటే నా బిడ్డ సరే సరే అంటుంది. ఏమై ఉండొచ్చు? అరే, మీ అమ్మతో మాట్లాడాలి, ఫోన్ పెట్టేయకు, ఇటీ మాట్లాడతానన్నా అప్పుడే పెట్టేసినవా? వద్దు బావా, మా అమ్మ నాయన టెన్షన్ మీద ఉన్నారు. మా నాయనకు పానం బాగలేక కడుపు నొప్పిలే చాలా బాధ మీద వాళ్ళే ఉన్నారు. ఇక నా పరిస్థితి చెప్పినవనుకో, ఇక ఆ టెన్షన్ కి చచ్చిపోతారు పుణ్యానికి. వద్దు బావా, అయ్యిందేదో అయిపోయింది, ఈడికే వదిలిపెట్టేసి నేను మళ్ళీ అసలు పనులు చెయ్యను. వద్దు వద్దు, నువ్వు నా మాట వినేదానివి కావు. నిన్నొక్క మాట అనను, కొట్టను, తిట్టను. మీ అమ్మ నాయనతోనే చెప్పిస్తా. హాగో, యాదిల్లే ఉన్నారు. మీ అమ్మను మీ నాయనను నాకు ఫోన్ చేస్తుర్రు. హలో హలో, అయ్యా అల్లుడు. హలో అల్లుడు. వినిపిస్తుంది. చెప్పుర్రి, ఏం పని మీద చేసిర్రు? అదేందయ్యా, ఏమైంది? ఎప్పుడు నోటి నిండా మామ అని పిలుస్తావు, ఇప్పుడేంది? మామ లేదు, ఏం లేదు. చెప్పుర్రి, ఏం పని మీద చేసిర్రు? ఏమైంది అల్లుడు? బిడ్డకు నీకేమైనా లొల్లి పంచాలేనయ్యా? జర చెప్పుర్రయ్యా. మా పానం కింద లేదు మీద లేదు ఈడా. ఏం లేదు, నీ బిడ్డ ఎప్పుడు నిమ్మలంగా ఉండనిస్తుంది నన్ను. ఎందుకయ్యా, ఏమైంది? ఏమిటి గురించి పంచాయతీ అయింది? ఇది నా బిడ్డకి ఒకసారి మాట్లాడతా. నీ బిడ్డతో నీ అత్తమ్మ మాట్లాడింది కదా ఇప్పుడు, ఇంకా మళ్ళీ మాట్లాడతారు. చెప్పలేదా నీ బిడ్డే? ఏమయ్యా, ఏమైందో చెప్పలేదు. నా పానం బాగలేక 2-3 రోజుల సంది దావకన చుట్టే తిరుగుతున్నాము. మరి ఎట్లూరు అయ్యా, ఎట్లూరు అమ్మా అని ఇట్లా ఫోన్ చేస్తలేదు, పిల్లలతో ఇట్లా మాట్లాడిపిస్తలేదు అని పిల్లల మీద గుంజి చేసినామయ్యా. ఏమైందయ్యా, జరి చెప్పు. అగో టెన్షన్ పుట్టుకొచ్చింది అప్పుడే. అవునా, నీ పానం బాగలేదన్నప్పుడు ఎందుకు తీ? ఇక నీ పానం బాగలేక ఆడ బాధపడుతున్నావు, ఇక నీ బిడ్డ నా పానం తీస్తట్టుంది. ఆ, ఏందల్లుడు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందయ్యా, అంతంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అంతగానం తప్పేం చేసింది నా బిడ్డే? నీ బిడ్డ తప్పేం చేస్తుంది మామ? అన్ని కరెక్టే చేస్తుంది.
ఆ మొగనికి విలువిచ్చేది ఇస్తుంది, మొగడు చెప్పిన మాట జవదాటదు, మొగడు చెప్పినట్టే నడుచుకుంటది, మొగంతో ఒక మరలనే తిరుగుతుంది, మొగడు లేని ఒక్క పని చేయదు నీ బిడ్డే. ఇక అసొంటి బిడ్డకు ఏం వంకలు పెడతాం కానీ, సరే సరే ఇక నీ పానం బాగలేదంటున్నావు, నువ్వు మా గురించి ఏం టెన్షన్ పెట్టుకుంటావు. సరే సరే నిమ్మలంగా గోళీలు వేసుకొని నిమ్మలంగా ఉండుర్రి. వద్దు బాబా, నీకు దండం చేస్తా, మా నాయనతో చెప్పకు. ఏం లేదయ్యా, గోళీలు వేసుకుంటూనే ఉన్నా, పానం మంచిగా అయింది కానీ చెప్పుర్రయ్యా, ఏం పంచాది వచ్చింది పెళ్ళ మొగడు మధ్యలో. జరుండు ఇంటి దాకా రావాలనా నేను అత్తమ్మ? ఆ రర్రి రర్రి, మీరు వస్తేనే పంచాది ఎక్కడిదక్కడ తేలితట్టుంది. సరే అయ్యా వస్తున్నాము. మంచిది మంచిది. వస్తుర్రంటేనా మా అమ్మ నాయన? అవ్వ ఇంకేమున్నది, ఈడ ఇజ్జత్ వాయే. మా అమ్మోళ్ళ ఇంటికి పోదామంటే ఆడ ముఖం ఈడ పెట్టుకోవాలి నేను. అవ్వ తెలివనోళ్ళకు తెలివ చెప్తుండు. వద్దు బావా వద్దు బావ అంటే నా మాట వినకుట్ట మా అమ్మ నాయనకు చెప్తట్టే ఉన్నాడు. ఏం చేయాలి? నీకు దండం పెడతా బావా, మా అమ్మ నాయన వచ్చినాక కూడా నిమ్మలంగా మాట్లాడు. ఇతగిట్ల సంగతి అని చెప్పకుండా ఇజ్జత్ దియ్యకు. లేదు లేదు, ఈసారి ఊకునేదే లేదు. మీ అమ్మ మీ నాయన వచ్చినాక ఎట్లెట్లయితుంది ఏం కథ, నువ్వేమేం కథలు పడుతున్నావు అన్ని బయట పెడతా. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిడతారేమో, కొడతారేమో. నేను నీ మీద ఒక చేతి వెయ్యను, ఒక చేతి దెబ్బెయ్యను, ఒక మాట అనను. అంతా మీ వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకు ఆ పాపం. నీకు ఏం అన్యాయం చేస్తున్నానే, నాకు మనసులో ఎంత బాధ ఉన్నది కానీ బయట పెట్టుకోలేకపోతున్నా. నాకు ఎవరురా నేను చెప్పుకుంటానుకు. రూపాయి రూపాయి ఒక దగ్గర వేసి నా పెళ్ళాన్ని నా పిల్లలకు ఇంత లోటు రాకుండా చూసుకోవాలని నేను చాతుంటే నువ్వు ఇటువంటి కథలు పడుతున్నావు నేను లేనిది చూసి. ఈ మధ్య ఆడోళ్ళందరూ గిట్లనే తయారైతుర్రు. మొగుడు తెచ్చిపెట్టిన తిండి మంచిగా బగ్గా తిని పండుకోకనంట, ఎవరింటనో పోవాలి, ఎవరినో తీసుకొచ్చుకోవాలి, ఎవరింటనో అక్కడిక్కడ తిరగాలి, ఎంజాయ్ చేయాలి. గీసొంటి బుద్ధులు చెడు బుద్ధులు ఎందుకే ఆడోళ్ళకు? పెళ్ళ మొగుడు కలిసిమెలిసి ఉంటే స్వర్గమా స్వర్గం. ఈ ఊరు పెద్ద మనుషులందరూ రమేష్ గారు చాలా మంచోడు, రమేష్ గారి గుణం మంచిది, అమ్మ జాలి గుణం గల్లోడమ్మ, నిమ్మలంగా మాట్లాడతాడు అని 10 మంది మంచి మాటలే అన్నారు కానీ నువ్వేందే నన్ను అన్యాయంగా మోసం చేస్తున్నావు. నీకేం పాపం చేసిందే? నీ కాలు మొక్తా బావా, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు. వద్దు వద్దు, నువ్వు నా కాళ్ళు మొక్కే అంత బాధ నీకేమొచ్చింది? నాకే పెద్ద బాధ వచ్చింది. నేను బతికుండు కంటే చచ్చిపోతే నిమ్మలంగా ఉంటావు కదా నువ్వు. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎన్నిసార్లు ఓపిక పట్టాలి, ఎన్నిసార్లు అని నమ్మాలి నిన్ను. నమ్మించి నమ్మించి గొంతు కోసిందంటే గీ రకమే ఉన్నట్టుంది. ఇప్పటి నుంచి గసంటి తప్పులు చెయ్యను. ఉన్నవానే? ఆ ఏందయ్యా? ఏమున్నది, అల్లుడు రమ్మంటుండు, అత్తమ్మ నువ్వు రర్రి మామ ఏదో ఒకటి మాట్లాడాలంటుండు. మరి ఎట్లా అంటావు, పోదామా వద్దా? అంతేనా, రమ్మనడా? అయితే ఈ పొల్ల ఏదో పెద్ద పెంటనే పెట్టినట్టుందయ్యా. ఏం చేయాలి దీంతోని? బద్మాష్ముండా, చెప్పిన మాట ఒక్కటి ఇట్లినదు, దానికి నచ్చిన పనులే చేస్తుంది. పెళ్లి కాకముందుకు ఎన్నెన్ని బాధలు పడ్డామో దాని గురించి. పెళ్ళైనాక మళ్ళీ షురు చేసిందో ఏమో, ఏ పాట దొరికినట్టుంది మళ్ళా మొగన్ చేతిలా. ఇక అందుకే పెద్ద పంచాయత్ చేసుకుంటున్నట్టు. ఎట్లయ్యా మరి, పోదామా వద్దా? పోతేనేమో ఇజ్జత్ పోతట్టుంది, పోకపోతేనేమో దూరం అయిపోతట్టున్నాము. ఏం చేద్దాము? దీనికి ఏమైనా ధమాకున్నదా? ఇద్దరు పిల్లలు అయినాక మనిషి అడ్డాడదా ఇది? ఏమో కదనే, నా ముఖం ఏడబెట్టుకోవాలి నేను, చిన్న సూపైన నేను. అవ్వ, పెండ్లై ఒక ఇంటికి ఇచ్చిన నిమ్మలంగా బతుకుతుందేమో నా బిడ్డ అనుకున్నా గాని ఇంకా ఇసొంటి కథలు పడుతూనే ఉన్నట్టుంది. మారలేనట్టుందే, ఇంకా మారలేదా పొల్ల? లేదు లేదు, ఇంకా మారకుండొచ్చయ్యా. పెళ్ళైనాక షురు చేస్తే సచ్చేదాకా మారరయ్యా. అసొంటివి మన బిడ్డని దాచుకోవాలనా, మన బిడ్డని ఎవరికి చెప్పుకోకుండా మూసుకోవాలనా, ఎక్కడ అర్థమైతలేదు. సరే సరే, బాధపడితే ఏమొస్తుంది, మనకున్నదే ఒక పిల్ల. ఇక దాన్ని ఇట్లా దూరం చేసుకుంటే ఇక మనకు ఎవ్వరు లేరు, ఒక కొడుకు లేకపాయే, ఉన్నది ఒక బిడ్డే అల్లుడు, ఇద్దరు మన్మరాలు, ఇక వాళ్ళని చూసుకుంటేనే బతికేది మనము. వద్దు, అల్లుడు రమ్మన్నాడు కదా, ఆయన మాట మీద పోదాంపా. ఈ అవ్వ, పొల్లగాడు చాలా అమాయకుడు, అన్ని అమాయకుని షాట్ ఆడుకుంటున్నట్టుంది. సరే అయ్యా, పోదాం పానాడు. పిల్లల మీద పానం గుంజి ఫోన్ చేస్తే శనివారం వచ్చి ఆదివారం ఉండి సోమవారం పోతారేమో అని ఫోన్ చేస్తే మనల్ని రప్పించుకుంటుర్రా. సరే సరే, ఇట్లయితే ఏముంది, పోదాంపా. ఓ సుజాత, ఉన్నవా? ఉన్నదమ్మా ఉన్నది. అబ్బో, నీ పెన్నాన్ని పిలుస్తే నువ్వు పలుకుతున్నవేంది? సుజాత, ఏందో అందరు కోసింతుంటే దీని కోసింతుంటది, ఏందమ్మా ఏమైంది? ఆగో, అంత గావర్ గావరై మాట్లాడుతున్నావు, ఇంత కారం పొడి పెట్టు, మల్లవారం పోస్తా.
దీని బస్టి మొకంలో చెప్పు. ఈడికి 2 గిలాసుల కారం పొడి తీసుకుపోయింది, 1 గిలాసుల పసుపు తీసుకుపోయింది. దీని ముఖానికి ఏనాడన్నా బదలకు బదలు పెట్టిన ముఖమా, మళ్ళీ ఇంకా గిలాసుడు పోయాని వచ్చింది. ఏం చేయాలి దీంతో మాట్లాడితే ఒక బాధ ఉన్నది, మాట్లాడకుంటే ఒక బాధ ఉన్నది. ఏమైంది సుజాత? ఏమైంది? ఉన్నది లేదు. లేదమ్మా, కొంచెమే ఉండే, ఉన్న కాడికి నా బిడ్డ తాను గుంటపోతున్నా. లేదు లేదు. అబ్బో, నీ బిడ్డ సుఖమైందా అని ఈడికైన కారం పొడి కూడా గుంటపోతారు. మంచిది మంచిది. పొర్రి పొర్రి. ఏమైంది ఇంత సడన్ గా పోతురు నీ బిడ్డ దానికి? ముఖమంతా మార్చుకున్నావు. ఏమైంది? ఏం ఘనకార్యం చేసింది నీ బిడ్డే? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మర్యాదతో మాట్లాడు. నా బిడ్డ ఏం ఘనకార్యం చేస్తుంది? నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతున్నావు. నడు నడు. పాపం పోని అని ఇంటి దగ్గర దాకా రానిస్తే అవి ఇవి పుణ్యానికి వచ్చినాయని కావాలంటారు. ఇంకా మీదికంటి మాటలు చూడు ఎట్లా మాట్లాడుతుర్రు. అవ్వ దోస్తాన చేస్తే ఒక బాధ ఉన్నది, చేయకుంటే ఒక బాధ ఉన్నది. అబ్బో, పక్కన మొగడున్నాడా అని జబర్దస్త్ మాటలు మాట్లాడుతుంది. పో పో, నీ బిడ్డ ఎన్నెన్ని కథలు పడుతున్నదో. పెళ్లి కాకముందుకు అమ్మగారింటి కాడనే మస్తు కథలు పడ్డది. అత్తగారింటి కాడ ఆట ఆడుకుంటుండొచ్చు. పో. ఏందే ఈ ముసల్ది ఒకరు ఫీల్ అవుతారా, బాధపడతారా అని గింతనన్ను ఆలోచించదా అని ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది దీని తల్లి. నాకొచ్చే కోపానికి దీన్ని ఇయ్యరమై రుతుకుతుంటే గాని ఏ పోనీతి ఇదంతే, దీనికి వచ్చే మాటలే గంత అని మూసుకోనుకున్నా. ఈ అవ్వ దీని పిల్లలు దీని కోడన్లే మన సొక్కమా అని ఎట్లా మాట్లాడుతుంది చూడు. పోని తీయ్యా, నలుగుట్ల నవ్వుల పాలు చేసింది మన బిడ్డే. నలుగుట్ల ముఖం ఎత్తుకోకుండా చేసింది. ఏం చేస్తాం చెప్పు? మనదే కదా తప్పు. మన బిడ్డ చేసింది తప్పే కదా. నడు పోదాంపా. మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు. ఇక వాళ్ళు అంటురని మనం మెడ కోసుకుంటే మంచిగా ఉండదు. నడు నడు, తెగిచ్చి బతకాలి. ఇసొంటి బాధ ఏ పగోళ్ళకు కూడా రావద్దు. పాపం ఇట్లా బాధపడే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు భూమి మీద. కష్టపడి చిన్నప్పటి సంది సాది పెంచి పెద్ద చేస్తే ఇక పెద్దదైనాక గీసొంటి కథలు పడుకుంటే తల్లిదండ్రుల పేరే నాశనం చేస్తుర్రు, ఆగం చేస్తుర్రు, ఇజ్జత్ తీసి పడేస్తుర్రు. జర గసొంటి తప్పుడు పనులు చేసేటప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచుర్రు, ఏం కథ, వాళ్ళు కష్టపడ్డ కష్టాలన్నీ యాది చేసుకొని జర బతుకుర్రి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టుర్రి. అల్లుడు ఇంటికాడనే ఉన్నాడు, ఎక్కడన్నా పోయిండు అయ్యా? ఓయమ్మో, సరితల అమ్మనాయన వస్తుర్రే. బాగుర్రా అక్క? బాగున్నాం రా. బాగున్నారా వదినే? ఇప్పుడే వస్తుర్రా అన్న? బాగుర్రానే? బాగున్నామమ్మా. బాగలేకుంటే ఏం చేస్తాము. అయ్యో, చాలా రోజుల తర్వాత వస్తుర్రా అక్క మా ఊరికి. ఇక పిల్లల్ని చూడబుద్దయినా అందుకే వచ్చిర్రా ఇట్లా? అవునమ్మా, పిల్లల్ని చూడక చాలా రోజులు అవుతుంది. ఇక పిల్లలు బడికి పోయిన సంది ఏడొస్తుర్రు. ఇవాళ మీద పానం గుంజి చూసిపోదామని వచ్చినాము. ఏడిపోయి వస్తుర్రు? అగ్గిట్లకైనా వస్తుర్రు. ఆగిల చిలకల టమాటాలు ఏడుతానికి పోయినామక్క. ఇక కూలి అయిపోయింది, కూలికి పోయి వస్తున్నాం. ఆహా, గట్లనా? మరి మీ ఇంటమ్మా సరితమ్మని ఇట్లా తీసుకుపోద్దారా? పొల్ల ఇంటికాన్ని ఎట్టికే ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నట్టుంది. జర పనికి వస్తే పని మీద చింతపడి జర మంచిగా ఉంటది కదరా. మీ ఇంట దొరకపోకపోయిర్రు. అమ్మో, నీ బిడ్డ మా ఇంట వచ్చింది కాబట్టి ఇంత ఉద్దారకం అయ్యింది. ఇక నీ అల్లుడు ఇయ్యరమై రుతుకుతుండొచ్చు. ఇక పంచాయతీ కోసమే మిమ్మల్ని రప్పించుండొచ్చు. గాముచ్చట మీకేమెరక. ఏడవదినే, నీ బిడ్డను మీ అల్లుడు బయటికి పంపిస్తాడా? పంపియాడు. అమ్మో, నా పిల్లం బయట కష్టం చేయదు, నిమ్మలంగా నేనే జాస్తాని పొద్దుగల పోతాడంటే పనికి చీకట్లకు వస్తాడు. పెళ్ళాన్ని ఒక్క పనికి ఇట్లా పంపడొద్దునే, మంచిగా జాస్తాడు పెళ్ళాన్ని. అవునమ్మా, నిజంగా నా అల్లుడు చాలా అమాయకుడు, చాలా నిజాయితీ నీతిగా అల్లుడు. అల్లుని కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలి బిడ్డ. మీరు అన్నది కరెక్టే, చాలా మంచి ఉన్న అల్లుడు. అమ్మో, బాగానే ఒప్పుకున్నది రో. అల్లుడు మంచోడే గాని బిడ్డ చాలా బద్మాషిది, చాలా ఖతర్నాకుది. సరే సరే అక్క, నీ బిడ్డ ఎదురు చూస్తుండొచ్చు. పొర్రి. ఏమైంది వదినే, ముఖం అంతా మార్చుకున్నట్టు? ముఖం చిన్న చేసుకున్నావు, ఏమైందిరా? ఏం కాలేదురా, మా ముఖాలు ఇంకా పైకి ఎత్తుకునేటట్టు చేసినది నా బిడ్డే. సరే అమ్మా, తర్వాత మాట్లాడతా. పాపం చూసినవానే పోసి తల్లిదండ్రుల ముఖాలు ఎడబెట్టుకుంటారు చెప్పు. బిడ్డ అసొంటి బద్మాష్ లెక్కలు చేస్తే. అదే రమేష్ ఫోన్ చేసి చెప్పినట్టుండే, నేను అనలేదు అప్పుడే. పోయినాక వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకు ఫోన్ చేసి రప్పించి పంచాయతీ పెడతట్టే ఉన్నాడు, లేకపోతే కొడతట్టే ఉన్నాడు అని అన్న. గదే అయినట్టుందే. కొట్టిండో ఏందో కొంపదీసి, అందుకే తల్లిదండ్రులు దబా వచ్చిర్రు. వాళ్ళ తల్లి ముఖం చూసినా ఎట్లా గుంజుకపోయిందో, మొత్తం బిడ్డ మీద పికర పెట్టుకున్నట్టుంది. అవును పెంటవ్వ, నువ్వు అన్నది నిజమేను. ఏ పోరగానికి అంత సీనున్నది, ఆడేం బీకలేడు అనుకున్నా గాని అమ్మో, పిల్లగానికి ఇక ఓపిక పట్టిండు. ఇక తట్టుకోలేనట్టుండు పెంటవ్వ. అందుకే తల్లిదండ్రులు పిలిపించి పంచాయతీ పెట్టిస్తున్నట్టుండు.
బాగైంది దానికి గిట్ల నలుగుట్లా ఇజ్జత్ తీస్తేనే చక్కగా అవుతుంది, లేకుంటే అమ్మో ఇనదక్కో. అవునవును, ఇంకా తల్లిదండ్రుల ముఖాలు చూస్తుంటైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది పోషవ్వ. నిజంగా నువ్వేమనుకున్నా సరే ఇంకా ప్లేస్ లా ఎవ్వరున్నా ఎట్లుంటది చెప్పు. అమ్మో, మరి చెప్పుతో ఇనకుంటే షడంగా చూడాలంటారు పెంటవ్వ, గా మాట నిజమేను. ఇక తల్లిదండ్రులు కసంటి తప్పుడు పని చెయ్యి రమ్మ అని చెప్తారు. ఒక ఇంటికి ఇచ్చిపోయినాక నిమ్మలంగా బతుకుతారు నా బిడ్డే అని ఇచ్చిపెట్టిపోతారు. గీసొంటి కథలు పడేది వాళ్ళకేమెరక వీళ్ళకేమెరక. అదేంది, నా పెళ్ళానికి ఇంకా టైం కాలేదా? కూలికి పోయొచ్చే టైము. ఇంకా గిడ నిలబడి ఆ పోసి ఇది ముచ్చట పెట్టుకుంటారు చూడు. ఈ వీటికి రోజంతా ముచ్చట పెట్టుకున్నా సరిపోదు. కూలి పని చేసుకుంటూ మాట్లాడుకుంటే ఏం చేసిరో గిడ నిలబడి మాట్లాడుకుంటారు పురుసత్తుగా. ఏమే, ఇంకేం చేస్తున్నావు ఈడ? పొద్దుగాల పోతివి కూలికి, ఇంకా అయిపోలేదా నీ మాట ముచ్చట్లు? ఆగో, ఏడంగడు వచ్చినవయ్యా. పాప ఇంటికే వస్తున్నా, పోదాంపా. ఏమో, నీ సంగతి ఏందో నాకు ఏం అర్థమైతలేదు. ఆలీలో సూపతి బట్టి నువ్వు ఇట్లా ఎట్లా తయారైతున్నావు? పొద్దుగాల పోయినామంటే ఇప్పుడు వచ్చేది, మరి రాగానే ఇంటికి చేరుకోవాలి. నా మొగడు పొద్దుగాల ఏం తిన్నాడో ఏం కథనో, ఏడు పని ఆన్నే ఉండొచ్చు, ఆ పనంతా తీర్పుకోవాలి. ఎట్లా అని పికర్ ఉండాలి కానీ ఏందే నువ్వు వీళ్ళింటి కాడ ముచ్చట పెడుతున్నావు? ఆ ఆ కూలి పనికి దాన్ని గుంటపోయింది మీరిద్దరేనా? చెప్పుర్రి. ఓ బాబా, ఏం మాట్లాడుతున్నావు? మేమెందుకు గుంట పోయినాం దాన్ని? ఓ అమ్మో, ఒక్కటంటే 10 పుట్టిస్తారు తల్లి ఊరోళ్ళు. యువతది చెప్పింది మా మీద బదలాం లేపుతున్నారు ఈ ఊరోళ్ళు సల్లగుండా. ఈ వీటికి నోర్లే ఊకోవు. మేమేడది విసుకపోయినాం బావా. అదే మాకు చెప్పకుండా చేయకుండా మా పోయింది, మాకంటే మోదాలే పోయింది. అట్లనా? ఏమో మరి. ఊరోళ్ళ అమ్మలక్కలందరూ పెంటవ్వ పోషవని తీసుకుపోయారంట పొల్లను. పాపము మొగడు కొట్టిండు తిట్టిండు అని అంటుర్రు. మరి ఎంతవరకు నిజం? ఏ ఊకో అయ్యా, కావాల్సుకొని తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. నువ్వు నోరు మూసుకొని ఉండు. మేమెందుకు గుంటపోయినాము? యువతయ్య నీతో అన్నది సుఖమైన సోయికూరలు. ఏమో ఏమో, నవ్వుల పరాశకం అనుకుంటుర్రు. ఎటుగాక మీ ఇద్దరి పేరు బయట పడాలే, ఇక ఆమె పేరు కాదు నీ పేరు బయట పడాలే. ఇక చూడు, నీ పని మెత్తగా అవుతుంది లండి. ఊరోళ్ళు ఒక్కరన్నా పెంటవని తీసుకుపోయిందంట అమ్మా. గట్ల బదులం లేపిరి పొల్లనని ఒక్క నోటి నుంచి అయినా రావాలి. నువ్వు బతుకుతావా? పుణ్యానికి చంపుతా ఏమనుకుంటున్నావు? అబ్బా దేవుడా, పొద్దు సంధి ఎండల కష్టపడొస్తే ఏందయ్యా నీ మాటలు? ఒక్కొక్క మాటని సూదులు పొడిచినట్టే పొడుస్తుంటావు. బాగుంది పా, నువ్వుగాక చేసినావు కష్టం. నడు నడు, ఇంట్లోకైతే నడు. ఓహో, ఏ పాటి వీక్ పడేస్తావో చూస్తాపా. ఇంటికైతే నడవంటున్నావు. పని పాట శాతగాక ఎండకు పోతే శాతగాని మొక్కపోనివి ఇంటికాడ వండుకొని నా మీద ముతుకుంటున్నావు. ఓహో, నువ్వు కష్టం చేస్తే గుల్ల గుల్ల పైసలు సంపాదిస్తుంటివి కాదు. నడివే శాతగాని మొక్కపోడా. ఆగు ఆగు, పొద్దటి సంధి మందెంబటి పనికి పోయి మంది మాటలు పట్టుకొని ఎంతెంత పెద్ద మాటలు అంటున్నావే. అంటే ఆ సరిత ఇట్లా మొగని కేర్ చేయదంట, మొగనికి విలువయదంట. నువ్వు కూడా నన్ను అట్లనే షీపు తీసి పడేస్తున్నావు కదా, దాని వచ్చేదొక్కి నావే. ఇగో ఇదేనండి మన వీడియో. వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మీరు మా కోసం వీడియో నచ్చితే చిన్న లైక్ చేయరి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి టైం పాస్ అయితే అనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయర్రి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు. చాలా కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇష్టంగా చిన్న లైక్ చేయరులా. సరేనా? మా బాధ అర్థమైంది అనుకుంటా. ఈ కంటిన్యూషన్ పార్ట్స్ ఇలానే ఇంట్రెస్టింగ్ గా తీసుకురానికి మేము ట్రై చేస్తాము. మీరు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.